ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 18 తర్వాత జరగబోయేది ఇదే. మీ పనులు అన్నింటినీ పక్కన పెట్టి మరీ ఈ వీడియోని చూడండి. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మార్చి 18వ తేదీ తర్వాత వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా ఈ సమయంలో పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో ప్రణాళికతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఖర్చుల్లో కొంత జాగ్రత్త అవసరం. ఇష్టదేవతారాధన మీకు చాలా మంచిది. వ్యాపారం నుండి మంచి లాభాలు కనిపిస్తాయి. సమయానికి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. గృహ సంబంధ శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగంలో కూడా పురోగతి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తిస్తే శుభం జరుగుతుంది. సూర్య ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు అనగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరు అంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉగసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా ఈ రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలనేవి వీరెప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ మార్చి నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి జీవితం 10వ ఇంటి అధిపతి సూర్యుడు గృహ వ్యవహారాల ద్వారా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మార్చి 15 వరకు సూర్యుడు 4వ ఇంట ఉన్నందున మీరు ఇంటి పని నుండి మంచి పనులు కూడా చేయవచ్చు. రియల్ ఎస్టేట్, ఆస్తి వ్యాపారాల్లో కూడా మీరు బిజీగా ఉండవచ్చు. అయితే కుజరాహుల కలయిక పరధ్యానాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో శబ్దాలు లేదా వాదనల వలన పనిపైన దృష్టి పెట్టడం మీకు కష్టంగా కూడా అనిపించవచ్చు. మార్చి 15 తర్వాత సూర్యుడు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క సృజనాత్మక ఆలోచనలకు గుర్తింపు ఉంటుంది. మీరు నాయకత్వ స్థానంలో ఉంటే కనుక నూతన ఆవిష్కరణలు చేయగల మీ యొక్క సామర్థ్యం ప్రశంసించబడుతుంది. అయితే 10వ ఇంట అంటే కర్మస్థానం కేతువు డిటాచ్మెంట్ అంటే విరక్తి భావనను సృష్టిస్తూనే ఉంటాడు. మీరు ఎంత కష్టపడినా కూడా తగిన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలగవచ్చు. ఆర్థికంగా ఇది ఆస్తులపైన అధిక ఖర్చు చేసేటటువంటి నెలగా చెప్పవచ్చు. 4వ ఇంట గ్రహ కూటమి మీ యొక్క ఇంటి పునరుద్ధరణ, వాహనం మరమ్మతులు లేదా ఆస్తి కొనుగోలు కోసం పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు చేయవచ్చని సూచన. చట్టపరమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే భూమి లావాదేవీల్లో రాహు మోసానికి కారణం కావచ్చు. మరొక వైపు 5వ ఇంట ఉచ్చ శుక్రుడు సర్క్యులేషన్ లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లల ద్వారా కూడా మీరు చేసిన పెట్టుబడుల ద్వారా లాభాలు సూచిస్తూ ఉన్నాయి. 8వ ఇంట ఉన్నటువంటి గురుడు వారసత్వం లేదా ఇన్సూరెన్స్ ద్వారా కూడా ఊహించిన డబ్బును వాగ్దానం చేస్తూనే ఉంటాడు. కానీ ఇది కొన్ని షరతులతో కూడుకున్నదై ఉండవచ్చు. 4వ ఇల్లు అంటే గుండె మరియు ఊపిరితిత్తుల స్థానం. ఇక్కడ కుజుడు మరియు రాహువు కలిసి ఉన్నందున మానసిక ఒత్తిడి కారణంగా ఛాతీలో రొంప, జలుబు, ఆందోళన వలన గుండె దడదడలాడడం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ ఉన్న అంగారక యోగం ఇంట్లో జరిగే ప్రమాదాల గురించి కూడా హెచ్చరిస్తోంది. గ్యాస్ సిలిండర్లు, ఎలక్ట్రానిక్ వైరింగ్ లేదా జారీ నేలల్లో జాగ్రత్తగా ఉండండి. 4వ ఇల్లు వాహనాలను సూచిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసే సమయంలో అత్యంత అప్రమత్తత మీకు చాలా అవసరం.
ఈ రాశి వారికి రోడ్ రేస్ అంటే కోపంతో డ్రైవ్ చేయడం లేదా తొందరపాటు డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుంది కనుక జాగ్రత్త. ఈ సమయం జీవితం ఒక యుద్ధ రంగాన్ని తలపిస్తుంది. 4 వెంట కుజరాహుల కలయిక ఇంట్లో పేలుడు లాంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది. మీ యొక్క తల్లిగారితో లేదా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలపైన కూడా వాదనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు ఊపిరి ఆడనట్లుగా కూడా అనిపించి మీరు ఇంట్లో బయటపడాలనిపిస్తుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజమైనా కావచ్చు, అబద్ధమైనా కావచ్చు. ఈ రాశి వారి మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికం. కొన్ని విషయాల అలవాట్లు మితివేరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘాలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేశారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే మీకు చెబుతోంది. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వినయము, వివేకము కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలవారుగా ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వేరే సాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లు అయితే కనుక ఈ రాశి వారికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరి రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎవరినైనా చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు. వీరు పరోపకారం చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలండి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలవరగా ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.